ప్రత్యేకంగా ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, నోటీసులకే కంగారు పడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు అని చెప్పేసి కూడా భయపడుతున్నాడు అనే అంశం కూడా లేవనెత్తారు. దీన్ని ఎలా చూడొస్తున్నారు? భయపడుతున్నాడా కేసీఆర్? భయము ఉండదు, ఉలికిపాటు అంతకన్నా లేదు. ఇది కుట్ర మాత్రమే కదా. ఎంతసేపు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నము వమ్ము చేసే ఇది మేము చేస్తాం. కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడో, ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో బద్నాం చేయాలి, బట్టగాల్సి మీదేయాలి, నిందలు మోపాలి. ఇదే కదా చేస్తుంది. పాలన గాలికి వదిలేసి ప్రజల్ని విస్మరించి ప్రతీకార పాలన అని చెప్పుకుంటూ ఈయన రెండు నాలుకల ధోరణి. ఒకవైపు ఏమో కాళేశ్వరం పనికిరాదు, కూలిపోయింది, కూలేశ్వరం అని చెప్తారు. మళ్ళీ ఇంకొక వైపు నిన్న గంధమల్లకు అక్కడ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తోడిపోసేటువంటి గంధమల్లకు శంకుస్థాపన చేస్తాడు. మూసీని సుందరీకరణ చేస్తా, 30 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తా. ఎక్కడిది మల్లన్న సాగర్? కాళేశ్వరం లేకుండా మల్లన్న సాగర్ ఎక్కడిది? ఇటు ఆ కాళేశ్వరం నీటిని వాడుకుంటూనే కాళేశ్వరం పనికిరాదని చెప్పేటువంటి ఈ చౌకబారు ఎత్తుగడలేంటి, చౌకబారు పనితీరేంటి ప్రజలు గమనించరా, చూడరా? ఇంత నిర్లజ్జగా ఎందుకుంటారు? ఇదే పాలన, తెలంగాణను పాలించే తీరిదా? పాలకులు ఇట్లా ఉంటారా? గమనిస్తారు కదా ప్రజలు. ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని పిలవడం ఏంటండి? ఆయన రాష్ట్ర సాధకులు, తెలంగాణ అణువణువు తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, దేనివల్ల ప్రయోజనం జరుగుతుంది, 60 ఏళ్ళ నీటి కోసను పాపడానికి, పోగొట్టడానికి సత్వరంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వెంటనే తన దగ్గరుండి సమీక్షించి ఒక మానసపుత్రిక, కేసీఆర్ గారి మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఆయన మనసు పెట్టి పూర్తి సమయం ఇచ్చి నిద్రాహారాలు మాని పనిచేసి నిర్మించినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది. కళల ప్రాజెక్టు, సాకారమైనటువంటి ప్రాజెక్టు. అట్లాంటిది ఒక మహానుభావుడికి, మహానేతకు, తెలంగాణ సాధకునికి, ప్రగతి ప్రదాతకు మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఏంటి? చిల్లర మల్లర చేష్టలు. రేవంత్ రెడ్డి గారివి చిల్లర మల్లర చేష్టలు. మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలన్నా చెప్పాలి, ఇది పద్ధతి కాదని. అధికారంలోకి వచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, ఇంకా ఎందుకు ఈ తనలాట మీకు? మీరు పాలన చేసి మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, నిరూపించుకోండి. పాలన మాకు చేతనవుతుంది. 60 ఏళ్ళ అసమర్థ కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఉండదుగా, ఇప్పుడు మేము ప్రజలకు ఇది మేలు చేస్తున్నామని చెప్పుకునేటట్టుగా పనిచేసి చూపించుకోండి.